ఓపెన్ టాక్కి స్వాగతం. ఏదో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు పాపం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలవటమే కష్టం అనుకుని గెలుపు కోసం రకరకాల ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే టీచర్లను ఎన్నికల విధులకు దూరం పెట్టాలని చెప్పి ఒక మాస్టర్ ప్లాన్ అయితే వేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ మాస్టర్ ప్లాన్ని చీఫ్ ఎలక్షన్ కమిషన్ అయితే తిప్పికొట్టింది. వచ్చే ఎన్నికల్లో టీచర్లు కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఆ వివరాలు కూడా పంపాలని చెప్పి అన్ని జిల్లాల కలెక్టర్లను ఇప్పుడు ఆదేశించడం జరిగింది. దీంతో మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు అయింది. ఎందుకంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికలకు టీచర్లను దూరం పెట్టి మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. తాను తీసుకువచ్చిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈ ఎన్నికల్లో గొట్టెక్కాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడు. అందుకు అనుగుణంగా టీచర్లు డైరెక్ట్గా ఎన్నికల్లో పాల్గొనకూడదని చెప్పే సాహసం చేయలేక బోధనేతర విధుల్లో టీచర్లు పాల్గొనకూడదని చెప్పి ఒక జీవో కూడా జారీ చేయడం జరిగింది. బోధనేతర పనులు అంటే ఇలాంటి ఎలక్షన్ లాంటి విధుల్లో టీచర్లు పాల్గొనకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. ఎందుకు అంటే దానికి ఒక రీజన్ ఉంది. టీచర్లకు జగన్మోహన్ రెడ్డి మీద పీకల దాకా ఉంది. ఒక టీచర్లకే కాదు, ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద పీకల దాకా ఉన్నమాట వాస్తవం. అయితే టీచర్లని నేను ఎందుకు అంటున్నానంటే ప్రధానంగా ఎక్కువగా డ్యామేజ్ అయింది టీచర్లకు. పైగా ఎక్కువగా ప్రతిఘటించి జగన్మోహన్ రెడ్డిని నిలదీసింది కూడా ఆ టీచర్లే. నాడు చెలో విజయవాడ ప్రోగ్రాం ఎంత సక్సెస్ అయిందో మనం చూసాం. లక్షలాదిగా తరలి వచ్చారు ఉపాధ్యాయులందరూ. జగన్మోహన్ రెడ్డికి దెబ్బకి కళ్ళు బయర్లు గమ్మాయి. సో ఆ స్థాయిలో ఉద్యమాన్ని తీవ్రం చేశారు. ఆ తర్వాత నుంచే వారికి వేధింపులు కూడా ఎక్కువయ్యాయి అనుకోండి. ఎప్పుడైతే వీళ్ళు చెలో విజయవాడ కార్యక్రమం చేపట్టారో అప్పటి నుంచి కూడా టీచర్ల మీద వేధింపులు కొద్దిగా ఎక్కువయ్యాయి. కొద్దిగంటలే బాగానే ఎక్కువయ్యాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ బోధనేతర పనులు చేయకూడదు అన్నాడు. వాస్తవానికి నిర్ణయం మంచిదే, మనమేం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కేవలం టీచర్లను విద్య కోసం వాడుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. బట్ 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల సమయంలో టీచర్లు పాల్గొంటే వచ్చే నష్టం ఏంటో నాకు అర్థం కాదు. అదే రోజు పాల్గొంటే తప్పు. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో టీచర్లు పాల్గొంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఇబ్బంది ఏంటి? పైగా పోనీ బోధనేతర పనులు అన్నావని చెప్పి టీచర్లకి ఏమైనా ఇతర పనులు నువ్వు చెప్పడం మానేసావా? అన్ని అటెండెన్స్ దగ్గర మొదలు పెడితే సరే, అటెండెన్స్ అంటే టీచర్లు వేస్తారనుకో, నాడు నేడు పనులు వాళ్ళే చూడాలా, బాత్రూముల నిర్వహణ వాళ్ళే చూడాలా, మధ్యాహ్న భోజనం వాళ్ళే చూడాలా, ఇతర కార్యక్రమాలు ఏదైనా జరిగితే వాళ్ళే చూడాలా. మరి ఇవన్నీ బోధనేతర కార్యక్రమాలే కదా. ఇన్ని పనులు వాళ్ళు రోజు చేస్తే లేదు, కానీ 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికల విధుల్లో పాల్గొంటే ఇబ్బంది వచ్చిందా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం అది కాదు. వీళ్ళు కోపంతో ఉన్నారు కాబట్టి ఎక్కడ యాంటీగా పనిచేస్తారో, యాంటీగా పనిచేయడం అంటే వాళ్ళు వెళ్ళి ఏం ఓట్లు గుద్దేరు. కాకపోతే నిజాయితీగా స్ట్రిక్ట్గా పనిచేశారనుకో జగన్మోహన్ రెడ్డి పప్పులడుకు అంటే దొంగ ఓట్లకు అవకాశం ఉండదు, డిమాండ్ చేయడానికి అవకాశం ఉండదు, రిగ్గింగ్ లాంటివి చేయడానికి అసలే అవకాశం ఉండదు. సో ఈ భయంతోనే జగన్మోహన్ రెడ్డి దొంగ ఓట్లు నమ్ముకుని ఈసారి ఎన్నికలకి వెళ్తున్నాడు. కాబట్టి వీళ్ళు స్ట్రిక్ట్గా పనిచేస్తే అది జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశం. అందుకనే వారిని దూరం పెట్టే ప్రయత్నం చేశాడు. పాపం జగన్మోహన్ రెడ్డి దరిద్రం ఏంటో కానీ పార్టీలో లోకలతోనే ఒక పక్క సతమతం అయిపోతున్న జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు టీచర్లు కూడా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారనే వార్త మింగుడు పడని వార్తగా మారింది. వాస్తవానికి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు గారు ఏదైతే మొన్న ఎలక్షన్ కమిషన్తో సంఘంతో భేటీ అయ్యారో, వాళ్ళు ఏపీ వచ్చిన నేపథ్యంలో ఆ భేటీలో దీన్ని ప్రస్తావించడం జరిగింది. ఉపాధ్యాయులను విధులకు దూరం పెట్టే ప్రయత్నం జరుగుతుంది, దానికి ప్రతిగా ఇతర ఉద్యోగులతో నిర్వహించే ప్రయత్నం జరుగుతుంది. ఇదంతా ఒక కుట్రలో భాగం అని చెప్పి దాన్ని మొత్తాన్ని కూడా వివరించడం జరిగింది. దీన్ని పరిశీలించిన ఎలక్షన్ కమిషన్ ఇతర ఉద్యోగులతో పాటు టీచర్లకు వివరాలు కూడా మాకు పంపాలని చెప్పి నిన్న ముఖేష్ కుమార్ CEO ఎవరైతే ముఖేష్ కుమార్ మీనా ఉన్నారో ఆయన అయితే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆల్రెడీ కలెక్టర్ల ఆదేశాలతో DEOలు ఎవరైతే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు టీచర్ల వివరాలన్నీ కూడా సేకరించే పనిలో ఉన్నారు. బహుశా ఇవాళ రేపట్లో ఆ వివరాలన్నీ కూడా సేకరించి ఇచ్చే ప్రయత్నం అయితే జరగవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ మొత్తంగా జగన్మోహన్ రెడ్డి అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒకటి తెలిస్తే ఎలక్షన్ కమిషన్ మరొకటి తెలిసింది. జగన్మోహన్ రెడ్డి ఎత్తులేవి కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ముందు పారలేదు. ఎందుకంటే ఎన్నికల విధుల్లో ఎవరు పాల్గొనాలనేది పూర్తిగా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోని నిర్ణయం. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపలేడు, అంతకంటే శాసించలేడు. సో ఎలక్షన్ కమిషన్ తీసుకున్న తుది నిర్ణయమే
నిర్ణయమే అంతిమ నిర్ణయం అవుద్ది. సో కాబట్టి అందుకనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అది మింగుడు పడని అంశంగా మారింది. దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం ఎలక్షన్ కమిషన్ ఎటువంటి స్ట్రోక్ ఇచ్చింది అనేది. సో టీచర్లకు ఎన్నికల డ్యూటీ, వారి వివరాలను పంపండి జగన్ ప్రభుత్వానికి ఈసీ కళ్యాణ్. సో ఎట్టకెలకు మొత్తానికి ఇదైతే టీచర్లకు ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే నిజంగానే టీచర్లు అందరూ కూడా కొంత ఆవేదనతో ఉన్నమాట వాస్తవమే. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నమాట కూడా వాస్తవమే. అలాగని చెప్పి వాళ్ళు వెళ్ళి ఏం ఓట్లేరు, ఓట్లేసేది ప్రజలే. కాకపోతే ఈ ఇందా చెప్పాను చూడండి, దొంగ ఓట్లు కానీ రిగ్గింగ్ కానీ లేదా ఇంకోటి కానీ ఈ అవకతవకలకు అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు స్ట్రిక్ట్గా పనిచేస్తే ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. ఆ ఎలక్షన్ అయ్యే వరకు కూడా వాళ్ళే ఫైనల్. అందుకనే ప్రిసైడింగ్ ఆఫీసర్లతో పాటు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా కూడా ఆ టీచర్లు విధులు నిర్వహిస్తుంటారు. సో అప్పుడు వాళ్ళకి ఫుల్ పవర్స్ ఉంటాయి, వారిని ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి ఆ ఎన్నికలు అయ్యే వరకు కూడా. సో కాబట్టే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఆ భయం అయితే పట్టుకుంది. సో వారి వివరాలు పంపాలని చెప్పి కోరటం జరిగింది. జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు. జాబితా పంపే పనిలో అధికారులు, ఏ హామీ తీర్చని సర్కారుపై టీచర్ల ఆగ్రహం. ఎన్నికల్లో దెబ్బతీస్తారేమోననే గుబులు. ఎందుకు టీచర్లు ఇంత ఆగ్రహానికి గురయ్యారంటే దానికి ఒక రీజన్ ఉంది. వారికి వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు. సరే వారం అన్నది నెల అవ్వచ్చు, నెల పోని ఏడాది అవ్వచ్చు, 2 ఏళ్ళు అవ్వచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత మోసం చేశాడంటే వారం అని చెప్పిందే కాక తూచు మాకు తెలియక చెప్పాము, అందులో టెక్నికల్ అంశాలు తెలియక చెప్పాము, ఇప్పుడు మీకు సిపిఎస్ రద్దు చేస్తే రాష్ట్ర బడ్జెట్లు సరిపోవని చెప్పి వితండ వాదనకు దిగి ఎవరు అడగని జీపీఎస్ అని చెప్పి కొత్త సిస్టమ్ని తీసుకొచ్చి నెత్తి మీద రుద్దారు. అది ఇప్పుడున్న దానికంటే కూడా ఘోరమైన సిస్టము. సరే అందులో ఇష్టమైతే చేరతారు, లేకపోతే లేదనుకుంటే అది వేరే విషయం. కాబట్టి ఈ విధంగా మోసం చేశారు. ఇచ్చింది హామీ ఇచ్చింది ఆయనే, మళ్ళీ తిరిగి అడిగితే అబ్బాయి నాకు తెలియక ఇచ్చాను, అయినా మీరు నన్ను డిమాండ్ చేయడం ఏంటని చెప్పి ఒక రకమైన రుబాబు. టీచర్లు ఎన్ని వేధింపులు అనుకుంటున్నారు. ఒకప్పుడు తంబ్ ఇంప్రెషన్ తీసుకొస్తేనే టీచర్లకు అటెండెన్స్ రూపంలో తంబ తీసుకొస్తే టీడీపీ హయాంలో నానా యాగి చేశారు. ఇప్పుడు ఏకంగా ఫేస్ తీసుకొచ్చారు. పైగా రోజుకు 2-3 సార్లు వేయాలి, పైగా రికార్డులట, అలాగే టైం టేబుల్ అట. సో ఇప్పుడే అంటే గతంలో ఇవన్నీ లేవంటే ఉన్నాయి, కానీ ఇప్పుడు ఏంటంటే ముక్కుపిండి చివరికి అధికారుల దగ్గరికి టీచర్లను పిలిపించి సంజాయిషి అడిగే స్థాయిలో వేధింపులు ఉన్నాయి. ఈ ప్రభుత్వ వేధింపులకు ఉదాహరణ ఏంటంటే టీచర్లు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఆ నాడు నేడు పనులు ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయాడు. ఇంకొక వ్యక్తి ఈ అధికారుల వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు, ఇంకొక టీచరు. సో ఈ విధంగా వేధింపులకు గురి చేస్తున్నారు. శాలరీలు కూడా అందరికంటే చివరినిచ్చేది టీచర్లకే. మనకు మామూలుగానే వచ్చేటప్పటికే 10వ తారీఖు దాటిపోతుంది అనుకోండి, 15వ తారీఖు దాకా అవుతుంది. చివరి శాలరీ పడేటప్పటికి 15వ తారీఖు అవుద్ది. సో ఈ చివరి శాలరీలు ఎవరికి వస్తున్నాయి అంటే టీచర్లకు వస్తున్నాయి. ఎందుకంటే వేధింపులు, టీచర్ల మీద కక్ష. ఎప్పుడైతే నాడు చలో విజయవాడ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారో, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మీద గుర్రుగా ఉన్నారో ఆ కక్ష సాధింపు అనమాట. సో అందుకనే టీచర్లు కూడా పూర్తిగా, ఎందుకంటే ఏ ప్రభుత్వంలోనైనా సరే ఉద్యోగులు కొద్దో గొప్ప యాంటీ ఉన్నమాట వాస్తవం. సరే 100%లో కనీసం 50%, 30% ఎంతో కొంత ఉంటుంది. కానీ ఇక్కడ 100కు 100% వచ్చింది. బహుశా నాకు తెలిసి చరిత్రలో ఎక్కడా కూడా ఇంత ప్రభుత్వ యాంటీ ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కడా చూడాల. ప్రభుత్వ ఉద్యోగులే చివరికి మా జీతాలు టయానికి ఇప్పించండి అని చెప్పి గవర్నర్ని కలిసే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి. గవర్నమెంట్ ఉద్యోగులే వాళ్ళ జీతాల కోసం వెళ్ళి గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. సో చరిత్రలో ఎప్పుడూ జరగలే ఎలాంటి ఘటనలు. సో అలాంటి ఘటనలన్నీ మన ఏపీలో జరిగాయి అనుకోండి, అది వేరే విషయం. అందుకే బోధనేతర సాగుతో వారికి ఎన్నికల విధులు దూరం పెట్టేలా సర్కారు ఎత్తు. సచివాలయ సిబ్బందితో గట్టెక్కే ప్రయత్నం. ఈసీ భేటీలో చంద్రబాబు పవన్ ఫిర్యాదు. టీచర్ల వివరాలు కోరిన ఎన్నికల సంఘం. సో జగన్ ఎత్తులను అయితే చిత్తు చేస్తూ ఈసారి ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా ఎన్నికల విధుల్లో టీచర్లు పాల్గొనాలని చెప్పి తేల్చి చెప్పింది. ఎన్నికల విధులకు టీచర్లను దూరం పెట్టాలన్న జగన్ ఎత్తులను కేంద్రం ఎన్నికల సంఘం చిత్తు చేసింది. ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్న టీచర్లను పక్కన పెట్టి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో ఈసారి ఎన్నికల గట్టెక్కాలనుకున్న జగన్ ఎత్తుగడకు ఈసీ కళ్ళెం వేసింది. టీచర్లను ఎన్నికల ప్రక్రియకు తీసుకొచ్చే కార్యాచరణను ప్రారంభించింది. ప్రిసైడింగ్ ఆఫీసర్లతో పాటు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు మరియు ఇతర విధుల్లో కూడా ఈ టీచర్లు అందరూ పాల్గొంటారు. ఏది ఏమైనా ఇదొక సుపరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ ఎన్నికలు జరిగినా టీచర్లు విధుల్లో పాల్గొంటారు. ఎందుకనంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులుగా ఉండేది టీచర్లు, ప్లస్ అలాగే సమర్థవంతంగా ఆ ఓర్పుతో నిర్వహించగల ఉద్యోగులు ఎవరైనా అంటే టీచర్లే. సో కాబట్టే ప్రధానంగా టీచర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. ఇదేమి ఇప్పుడు వచ్చింది కాదు, తరతరాల నుంచి ఎన్నికలు మొదలైన దగ్గర నుంచి కూడా ఎన్నికల విధుల్లో టీచర్లు పాల్గొంటూనే వస్తున్నారు. సో ఇప్పుడు కూడా పాల్గొంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు దీన్ని పక్కన పెట్టాలని జీవోలు జారీ చేశారంటే
టీచర్ల మీద ఏ స్థాయిలో కుట్ర పడినారు చూడండి. ఒక ఉద్యోగిని ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి ఏకంగా జీవో జారీ చేసే స్థాయికి దిగజారిపోయింది ఈ వైసీపీ ప్రభుత్వం. సో ఏది ఏమైనప్పటికీ ఎలక్షన్ కమిషన్ తుది నిర్ణయం. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీచర్లు అయితే పాల్గొంటారని చెప్పి చెప్పడం చీఫ్ ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ముఖేష్ కుమార్ మీనా అన్ని కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు. దాని వివరాల సేకరణ కూడా ఆల్రెడీ ప్రారంభమైపోయింది. ఇవాళ రేపట్లో దాని పూర్తి వివరాలు కూడా ఎలక్షన్ కమిషన్కి అయితే సమర్పించవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఈసీ అయితే గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పొచ్చు.